Hello friends, welcome to our channel. This is the video of Day 5 challenge of learning Python programming less than 15 days. ఇవాళ మనం లిస్ట్ గురించి చెప్పుకుందాం. అబౌట్ లిస్ట్. వాట్ ఇస్ మీన్ బై లిస్ట్? లిస్ట్ అంటే ఏంటిదంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది డేటా టైప్ ఇన్ పైథాన్ లాంగ్వేజ్. అండ్ లిస్ట్ అనేది మనకు మ్యూటబుల్ ఆబ్జెక్ట్ అన్నట్టు. అంటే మనం లిస్ట్ లో ఎన్ని ఎలిమెంట్స్ అయినా యాడ్ చేయొచ్చు, తీసేయచ్చు కూడా. అంటే లైక్ అప్ అండ్ అవి యూజ్ చేసి మనం ఎలిమెంట్స్ లిస్ట్ లో యాడ్ చేయొచ్చు. అండ్ లిస్ట్స్ అనేటివి మనకు ఆర్డర్డ్ అన్నట్టు, ఆర్డర్డ్, చాలా ఆర్డర్డ్. అంటే లిస్ట్ కి ఫస్ట్ అయితే ఏమైతే ఎలిమెంట్స్ ఉంటాయో, అంటే ఏ పర్టికులర్ ఇండెక్సెస్ ఉన్నాయో అవి మాత్రం చాలా ఫిక్స్డ్ గా ఉంటాయి. మనం నెంబర్స్ యాడ్ చేసినవి లాస్ట్ లో యాడ్ అయితే కానీ ఉన్న నెంబర్స్ కి ఇండెక్స్ మాత్రం మారదు. సో దట్స్ వై లిస్ట్స్ ఆర్ కాల్డ్ ఆర్డర్డ్. ఇప్పుడు మనం కొన్ని లిస్ట్ లో టైప్స్ చూద్దాం. ఇప్పుడు మీ స్క్రీన్ మీద చూడండి, ఇక్కడ కనిపిస్తున్న లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్. మనకి లిస్ట్ అనేది ఇంటీజర్స్ రూపంగా కూడా ఉంటుంది. 1 2 3 4 5 అలా ఉంటుంది. లిస్ట్ ఆఫ్ టైప్స్ ఆఫ్ స్ట్రింగ్స్ అన్నట్టు. మనకు ఫ్రూట్స్ అని చెప్పేసి నేను యాపిల్, బనానా, చెర్రీ. మనకు నెంబర్స్ స్ట్రింగ్స్ ద్వారా కూడా మనం లిస్ట్ ని క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ మిక్స్డ్ విత్ ఇంటీజర్స్ అండ్ స్ట్రింగ్స్, అంటే స్ట్రింగ్స్ ఇంటీజర్స్ కాంబినేషన్స్ కూడా మనం లిస్ట్ ని తయారు చేయొచ్చు. అండ్ వీటన్నిటితో కాకుండా మనకు లిస్ట్ లో ఏం లేకపోతే దాన్ని ఎంప్టీ లిస్ట్ అని కూడా అనొచ్చు. దీస్ ఆర్ ది టైప్స్ ఆఫ్ లిస్ట్స్ అన్నట్టు. ఈ 4 కాకుండా మనకు ఇంకొక 5th టైప్ ఆఫ్ లిస్ట్ కూడా ఉంది. అది ఏంటంటే నెస్టెడ్ లిస్ట్. అంటే లిస్ట్ లోపల మరొక లిస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10th లైన్ చూడండి, నేను లిస్ట్ నేమ్ గేమ్ అని ఒక లిస్ట్ నేమ్ ఇచ్చేసాను. లిస్ట్ ఓపెన్ చేసి 1 2 3 4 అనే ఇంకొక లిస్ట్ ఉంది. అంటే లిస్ట్ లోపల ఇంకో లిస్ట్ ఉంటే దాన్ని మనం నెస్టెడ్ లిస్ట్ అంటాం. అండ్ 5 6. ఫర్ ఎగ్జాంపుల్ మనం లెంత్, ఒక లిస్ట్ కి లెంత్ ఎంత చెక్ చేయాలంటే మీరు ఈ సెకండ్ లైన్ చూడండి, నెంబర్స్ ఈక్వల్ టు 1 2 3 4 5. అందులో ఎన్ని ఉంటాయి ఎలిమెంట్స్, దాని లెంత్ అంత ఈక్వల్ అవుతుంది. అంటే ఇక్కడ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, అంటే దాని లెంత్ వచ్చేసి 5 అన్నట్టు. అలాగే ఇప్పుడు 10th లైన్ చూడండి, ఇప్పుడు దీని లెంత్ ఎంత ఉంటుంది, 1 2. ఈ లిస్ట్ అనేది దాన్ని మనం సింగిల్ ఎలిమెంట్ కింద కన్సిడర్ చేయాలి. అంటే 3 4 అనేది ఒకటే ఎలిమెంట్ కింద మనం కన్సిడర్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, లిస్ట్ దాని లెంత్ ఎంత అవుతుంది, 1 2 3 4 5. దీని లెంత్ కూడా అప్పుడు 5 అయిపోతుంది అన్నట్టు. అలా ఇప్పుడు మనం కొన్ని లిస్ట్ లో ఆపరేషన్స్ చూద్దాం. మనకు లిస్ట్ లో ఫస్ట్ ఆపరేషన్ వచ్చేసి టు ఫైండ్ దే ఇండెక్సింగ్. మనకు లిస్ట్ లో ఏంటంటే ఇండెక్సింగ్ ఎలా మొదలవుతుందంటే యాపిల్, బనానా, చెర్రీ. మనం లెఫ్ట్ నుంచి రైట్ వెళ్తే 0తో మొదలవుతుంది. అంటే యాపిల్ ఇండెక్స్ వచ్చేసి 0, బనానా ఇండెక్స్ వచ్చేసి 1, చెర్రీ ఇండెక్స్ వచ్చేసి 2. మనం రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ వెళ్తే చెర్రీ అనేది -1 అవుతుంది, బనానా అనేది -2 అవుతుంది, యాపిల్ అనేది -3 అవుతుంది. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ ఫ్రూట్స్ ఆఫ్ అని చెప్పేసి ఇండెక్స్ 0 అని ఇచ్చేసాను. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ ఫ్రూట్స్ ఆఫ్ ఇండెక్స్ 2 అని ఇచ్చాను. అంటే 0 అంటే ఏంటిది, యాపిల్ అని రావాలి, 2 అంటే చెర్రీ అని రావాలి. ఒకసారి మనం దీన్ని రన్ చేసి చూద్దాం. చూడండి, యాపిల్, చెర్రీ. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ అప్ టు ఇండెక్స్ ఎక్కడ వరకు ఉంది, 0 1 2 వరకే ఉంది. నేను 3 ఇచ్చి చూద్దాం ఒకసారి. ప్రింట్ ఆఫ్ ఫ్రూట్స్ 3. ఈ చెర్రీ అనే దాన్ని మనం తీసేద్దాం. ఇప్పుడు ఇది చెక్ చేద్దాం ఒకసారి. చూడండి, మనకి ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ ట్రేస్ బ్యాక్ మోస్ట్ రీసెంట్ కాల్ లాస్ట్ మెయిన్ డాట్ పై లైన్ 4. లిస్ట్ ఇక్కడ మనం చూడండి, ఇండెక్స్ ఎర్రర్, లిస్ట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్. మనకి రేంజ్ ఎంత ఉంది, అప్ టు 0 to 3 వరకే ఉంది, 0 to 2 వరకే ఉంది. బట్ మనమే తీసుకున్నాం రేంజ్ అప్ టు 3 వరకు తీసుకున్నాం. అందుకే మనకి ఇక్కడ ఇండెక్స్ ఎర్రర్ వచ్చింది. మనం ఎంత తీసుకోవాలంటే రేంజ్ లోపల వరకు వేసుకోవాలి. అంటే అప్ టు 2 వరకు వేసుకోవాలి. అంటే 0 1 2 జస్ట్ ఈ 3 వాల్యూస్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెంత్ కనుక 10 20 అట్లుంటే మనం తీసుకోవచ్చు, అప్పుడు ఎర్రర్ ఏం రాదు. ఇప్పుడు నేను నెక్స్ట్ ఇక్కడ -3 పెడతాను. ఇక్కడ -3 పెట్టాను. అప్పుడు ఏమవుతుంది, చెర్రీ అనేది -1, బనానా -2, యాపిల్ -3. అంటే మనకి ఏం రావాలి, యాపిల్, చెర్రీ -3 పెట్టినప్పుడు యాపిల్ వచ్చింది. ఇక్కడ నేను మళ్ళా 2 కాకుండా ఇక్కడ నేను -2 పెడతా. చూడండి, అప్పుడు ఏమొస్తుంది, యాపిల్, బనానా, యాపిల్. -2 అంటే ఏంటిది, చెర్రీ అంటే -1, బనానా ఏమవుతుంది -2. అందుకే -2 కాడ మనకు బనానా వచ్చింది. అలా అన్నట్టు. ఈ ఇండెక్సింగ్ లోనే మనకు డ్యూయల్ టైప్స్ ఆఫ్ ఇండెక్సింగ్ ఫార్మేషన్ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మనం ప్రింట్ ఆఫ్ స్పేస్ ఇచ్చి కాలన్ పెట్టేసి నేను 5 అని ఇచ్చాను. అంటే స్టార్టింగ్ ఫ్రమ్ 0, అంటే ఎక్కడి నుంచి మొదలవుతుంది అక్కడ నుంచి నెక్స్ట్ ఎండింగ్ ఎక్కడ దాకా అప్ టు ఇండెక్స్ 5 ఇచ్చాను. ఇండెక్స్ 5 అంటే దాని తక్కువ నెంబర్, అంటే ఇండెక్స్ అప్ టు 4 వరకు తీసుకుంటుంది.
ఇక్కడ మనకు ఓవరాల్ గా నేను ఎన్ని నెంబర్స్ ఇచ్చాను కే అని చెప్పేసి ఒక లిస్ట్ తయారు చేసి 10, 20, 30, 40, 50 అని 5 నెంబర్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 10 అనేది ఇండెక్స్ 0 అవుతుంది, 20 1 అవుతుంది, 2 3 అండ్ 4 మనకు అప్ టు రేంజ్ 4 వరకు ఉంది. ఇట్లా రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వస్తే మనకు 50 అనేది -1 అవుతుంది, 40 అనేది -2 అవుతుంది, 10 అనేది -5 అవుతుంది. ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ కే ఆఫ్ ఫ్రమ్ స్టార్టింగ్ టు అప్ టు 4th వరకు ఇచ్చాను. అంటే మనకి ఏం రావాలి అవుట్పుట్ స్టార్టింగ్ నుంచి అంటే 10, 20, 30, 40, 50 అంటే మొత్తం 1 వస్తాయి. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ కే 1 నుంచి 4 అంటే 1 నుంచి 3 వరకు అన్నట్టు. మనకు 1 అంటే ఏంటిది ఇక్కడ 0, 1 అంటే 20 నుంచి 20, 30, 40 జస్ట్ 20, 30, 40 అని రావాలి సెకండ్ లైన్ లో మనకు. నెక్స్ట్ థర్డ్ లైన్ లో అంటే ఇండెక్స్ ఫ్రమ్ స్టార్టింగ్ 3 నుంచి అప్ టు ఎండ్ మొత్తం దాకా అంటే మనకు 3 అంటే ఏంటిది 0, 1, 2, 3 3 అంటే ఏంటిది 40 అంటే 40, 50 అని రావాలి. ఒకసారి మనం దీన్ని రన్ చేసి చూద్దాం. చూడండి 10, 20, 30, 40, 50 నెక్స్ట్ వచ్చేసి 20, 30, 40 లాస్ట్ కి 3 నుంచి మొత్తం కాబట్టి 40 to 50 అలా అన్నాడు. ఇప్పుడు మనం అడిషన్ ఆఫ్ లిస్ట్స్ అండ్ మల్టిప్లికేషన్ ఆఫ్ లిస్ట్స్ ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేను ఏ అని చెప్పేసి 1, 2, 3 అని లిస్ట్ ఇచ్చాను, బి ఈక్వల్ టు 4, 5, 6 అని ఇంకొక లిస్ట్ ఇచ్చాను. నేను ప్రింట్ ఆఫ్ ఏ ప్లస్ బి అని ఇచ్చాను. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ ఏ ఇంటూ బి అంటే ఏ స్టార్ బి. తర్వాత మెంబర్షిప్ ఆపరేటర్స్ కూడా ఇందులో యూజ్ చేయడం జరిగింది. ప్రింట్ ఆఫ్ 2 in A 7 in B చెప్తాను. ఏ ఈక్వల్ టు 1, 2, 3, బి ఈక్వల్ టు 4, 5, 6. నేను ఏ ప్లస్ బి అంటే ఫస్ట్ లిస్ట్ ని సెకండ్ లిస్ట్ ని యాడ్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది 1, 2, 3, 4, 5, 6 వరుస ఒకటే లిస్ట్ లో మనకి అన్ని ఎలిమెంట్స్ వస్తాయి అన్నట్టు. వరుస ఒకటే లిస్ట్ లో మనకు అన్ని ఎలిమెంట్స్ వస్తాయి అన్నట్టు. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ ఏ ఇంటూ 2 అప్పుడు ఏమొస్తుంది మనకు ఫస్ట్ ఏముంది ఏ ఈక్వల్స్ టు 1, 2, 3 అంటే దాన్ని 2 times రిపీట్ చేస్తున్నా అంటే 1, 2, 3 1, 2, 3 మనకు ఒకటే సింగిల్ దాంట్లో దానికి అదే డబుల్ గా వస్తుంది అన్నట్టు. అంటే 1, 2, 3 1, 2, 3 ఒకటే లిస్ట్ ఒకటే సింగిల్ లిస్ట్ లో 2 times వస్తుంది అన్నట్టు, 2 times వస్తుంది. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ 2 in A మనకు ఏలో 2 ఉందా ఉంది అంటే ట్రూ అని వస్తుంది. 7 in B 7 ఉందా లేదు అంటే ఫాల్స్ అని వస్తుంది. ఒకసారి మనం రన్ చేసి చూద్దాం. చూడండి 1, 2, 3, 4, 5, 6 1, 2, 3 1, 2, 3 ట్రూ ఫాల్స్ అలా అన్నట్టు. మనం ఇప్పుడు లిస్ట్ లో మరికొన్ని ఆపరేషన్స్ గురించి తెలుసుకుందాం. లైక్ యాడింగ్ సమ్ ఎలిమెంట్స్ విత్ యూజింగ్ అపెండ్, ఇన్సర్ట్ అండ్ ఆల్సో రిమూవ్ అండ్ పాప్. మనం రిమూవ్ చేయడానికి రిమూవ్ మెథడ్, పాప్ మెథడ్ యూజ్ చేస్తాం. అండ్ ఒక ఎలిమెంట్ యాడ్ చేయడానికి మనం అపెండ్ అండ్ ఇన్సర్ట్ అనే ఫంక్షన్స్ ని యూజ్ చేస్తాం. ఇప్పుడు చూడండి ఫ్రూట్స్ అనే లిస్ట్ నేమ్ ఇచ్చాను, యాపిల్, బనానా, చెర్రీ అని ఉంది. ఇక్కడ నేను ఫ్రూట్స్ ఇండెక్స్ 1 ప్లేస్ లో బ్లూబెర్రీ యాడ్ చేయమని నాకు చెప్పాను. అంటే ఫ్రూట్స్ ఆఫ్ 1 ఈక్వల్స్ టు 0 అనేది యాపిల్, 1 అనేది బనానా, 2 అనేది చెర్రీ. నేను 1 ప్లేస్ లో బ్లూబెర్రీ అని ఇచ్చాను. ప్రింట్ ఫ్రూట్స్ అంటే మనకి ఏమొస్తుంది ఇక్కడ యాపిల్ 1 ప్లేస్ లో బనానా వెళ్ళిపోయి అక్కడ బ్లూబెర్రీ వస్తుంది, మళ్ళీ చెర్రీ సేమ్ ఉంటుంది. నెక్స్ట్ యాడింగ్ అన్ ఎలిమెంట్ ఫ్రూట్స్ డాట్ అపెండ్ ఆరెంజ్. అపెండ్ అంటే ఎప్పుడైతే మనం అపెండ్ యూజ్ చేస్తామో అపెండ్ లో ఏ ఎలిమెంట్ పెడతామో ఆ ఎలిమెంట్ అనేది మనకు లిస్ట్ లో లాస్ట్ ఎలిమెంట్ కింద యాడ్ అవుతుంది. అంటే ఏమవుతుంది ఇక్కడ మనకు ఆరెంజ్ అనేది లాస్ట్ కి వస్తుంది. చూడండి ఇక్కడ లాస్ట్ కి వచ్చింది. దాని కింద నేను ఫ్రూట్స్ డాట్ ఇన్సర్ట్ అని చెప్పాను. ఇన్సర్ట్ 1, కివి అంటే నాకు ఇండెక్స్ 1 నాకు కివి అనే నేమ్ రావాలి. అంటే ఏం చేయాలి యాపిల్ అనేది ఇండెక్స్ 0 నెక్స్ట్ 1 అంటే 1 ప్లేస్ ఒక కివి రావాలి. కివి నెక్స్ట్ బ్లూబెర్రీ, చెర్రీ, లాస్ట్ ఆరెంజ్ అని ఉంది. ప్రింట్ ఫ్రూట్స్ ఇచ్చినాం కాబట్టి మనకి అవుట్పుట్ వచ్చింది. నెక్స్ట్ టు రిమూవ్ ఒక ఎలిమెంట్ రిమూవ్ చేయాలంటే మనం రిమూవ్ అనే మెథడ్ ని వాడతాం, రిమూవ్ అనే ఆపరేషన్ ని వాడతాం. ఫ్రూట్స్ డాట్ రిమూవ్ అని చెప్పేసి కివి ఇచ్చాను. నెక్స్ట్ ఫ్రూట్స్ డాట్ పాప్ అని ఇచ్చాను. ఫ్రూట్స్ పాప్ అంటే మనకు ఆ లిస్ట్ లో లాస్ట్ ఎలిమెంట్ అనేది మనకు డిలీట్ అయిపోతుంది. రిమూవ్ అంటే ఏ ఎలిమెంట్ అయితే మనం డిలీట్ చేయమని చెప్తామో ఆ ఎలిమెంట్ డిలీట్ అయిపోతుంది. నేను రిమూవ్ ఆఫ్ కివి అని ఇచ్చాను అంటే ఏమవుతుంది కివి ఎలిమెంట్ డిలీట్ అయిపోతుంది. పాప్ అని చేసిన కాబట్టి లాస్ట్ ఎలిమెంట్ డిలీట్ అయిపోతుంది అంటే ఆరెంజ్ అనేది కూడా వెళ్ళిపోతుంది. మనకు అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది ప్రింట్ ఫ్రూట్స్ అని ఇచ్చాను. అవుట్పుట్ ఏమొస్తుంది అంటే యాపిల్, బ్లూబెర్రీ, చెర్రీ. మీరు చూస్తున్నారు ఇక్కడ యాపిల్, బ్లూబెర్రీ, చెర్రీ. దిస్ ఇస్ అవర్ అవుట్పుట్. సో ఈరోజు మనం లిస్ట్స్ అంటే ఏంటో నేర్చుకున్నాం, అవి మ్యూటబుల్ కాదని నేర్చుకున్నాం. అండ్ ఆల్సో అందులో ఉండే ఆపరేషన్స్ అపెండ్, ఇన్సర్ట్, రిమూవ్ మెథడ్, పాప్ మెథడ్స్ కూడా మనం నేర్చుకోవడం జరిగింది. అలాగే అందులో మనం ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ కూడా నేర్చుకోవడం జరిగింది. ఓవరాల్ గా మీకు ఈ వీడియో వర్త్ అనిపిస్తే ఒక చిన్న లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.